హాయ్ అంకుల్, నేను రోహిత్. బాగున్నారా? బాగున్నారా? వచ్చి కూర్చో. ఏంట్రా వాళ్ళు లేనప్పుడు వచ్చావు? అదే అంకుల్, వాడి గురించి మాట్లాడదామని వచ్చాను. వాడి గురించి మాట్లాడడానికి ఏముంది? అంకుల్, మీకు ఒక విషయం చెప్పాలి. మన రోషన్ బాగా చెడిపోయాడు అంకుల్. చెడిపోయాడా? ఏం చెడిపోయాడు? అదే అంకుల్, సిగరెట్ మందు అవన్నీ తాగుతున్నాడు అంకుల్. ఈ మధ్య ఒక అమ్మాయితో కూడా తిరుగుతున్నాడు. ఈ విషయం మా ప్రిన్సిపల్ దాకా వెళ్ళింది అంకుల్. నేనే దగ్గర విడిపించాను. ఈ విషయం వాడికి చెప్తుంటే వాడు నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాడు అంకుల్. వాడు ఎంత పని చేస్తున్నాడా? నిజమేనా నువ్వు చెప్పేది? అవును అంకుల్. ఇంటికి రాని నా కొడుకుని కాళ్ళు చేతులు ఎరగదని ఇంట్లో కూర్చోబెడతాను. అంకుల్, అలా అని చెప్పి కొట్టారు తిట్టారు అంకుల్. ప్లీజ్ కొట్టొద్దు. రేయ్, నేనేం చేయాలి నాకు తెలుసు. నువ్వు వెళ్ళరా బయటికి. అంటే కొడితేనే ఏంటన్నా అలా ఉన్నావు? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది. తీయమని పట్టుకురమ్మంటావా? సరే తీసుకురా. నానేంటి వాడు చెప్పింది నాకు నన్ను తిడతాను అనుకుంటే ఏం మాట్లాడలేదేంటి? నానా నానా, నా ఫ్రెండ్ రోషన్ వచ్చినట్టున్నాడు. వచ్చాడు. ఇందాక వాడు ఏదో ఏదో చెప్తున్నాడు అంటే నమ్మావా నాన్న? నా కొడుకు ఏంటో నాకు తెలుసురా. ఎవడో ఏదో చెప్పాడంటే వెళ్ళి నమ్మేంత ఎర్రోని కాదు నేను. నా కొడుకు నా జేబులో 100 రూపాయలు తీసాడని చెప్పు నమ్ముతా. నా కొడుకు అల్లరి చిల్లరగా తిరిగాడని చెప్పు నమ్ముతా. పని పాట లేకుండా ఇంట్లో పడుకున్నాడని చెప్పి నమ్ముతా. అంతేగాని అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, మందు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు అంటే నేను నమ్మను. నమ్మితే అది నా పెంపకానికే చెడ్డ పేరురా. నా కొడుకు ఏంటో నాకు తెలుసు. నువ్వు నాకు తెలుసు. కానీ కొడుకులు మారాలంటే అందరం తిట్టడం కొట్టడం లాంటివి చేస్తారు. ఇప్పుడు నేను రియాక్ట్ అయితే అలవాట్లు ఉన్నోడు కూడా మానేస్తాడు. ఎందుకంటే తండ్రికి నా మీద ఎంత నమ్మకం ఉందా అని చెప్పి ఆలోచిస్తాడు. వీలైతే ఇలా ట్రై చేయండి, అట్లీస్ట్ కొంతమందిలో మార్పు వస్తుంది.